Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చెప్పినట్టు అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ లక్ష్యం ఆశాజనకంగా ఉన్నప్పటికీ దీని సాధ్యతను విశ్లేషించడం అవసరం. అమరావతి నిర్మాణం 2014లో ప్రారంభమై 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు స్తంభించింది. ఈ 5 ఏళ్ల విరామం వల్ల అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు భవనాలు వంటి నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన జరిగింది. ఇంకా 57,962 కోట్ల పనులకు ఆమోదం లభించింది. అయితే ఈ భారీ ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేయడానికి ఆర్థిక వనరులు, సాంకేతిక నైపుణ్యం, సమన్వయం కీలకం. చంద్రబాబు నాయకత్వంలో గతంలో వేగవంతమైన పనులు జరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ఈ గడువు సవాలుతో కూడుకున్నది. అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణం ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల గ్రాంట్, వరల్డ్ బ్యాంక్ నుంచి 13,000 కోట్ల రుణం, ఏడీబీ సహకారం లభిస్తున్నాయి. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించాలి. అయితే నిర్మాణ ఖర్చులు గతంలో కంటే 41% వరకు పెరిగాయి. ఇది బడ్జెట్పై ఒత్తిడి తెస్తుంది. టెండర్ ప్రక్రియలు జనవరి 2025 నాటికి పూర్తయినప్పటికీ కార్మికుల లభ్యత, సామగ్రి సరఫరా, వాతావరణ పరిస్థితులు పనుల వేగాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలను సమర్థవంతంగా నిర్వహించగలిగితే మాత్రమే చంద్రబాబు లక్ష్యం సాధ్యమవుతుంది. న్యాయపరమైన సమస్యలు అమరావతి నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన వల్ల ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులు అనిశ్చితిలో పడ్డారు. ప్రస్తుతం ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. కానీ రైతులకు న్యాయం చేయడం, వారి భూములకు తగిన పరిహారం అందించడం అవసరం. చంద్రబాబు పార్లమెంట్లో చట్టం ద్వారా అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ధారించాలని ప్రతిపాదించారు. ఇది రాజకీయ స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే విపక్షాల నుంచి వచ్చే వ్యతిరేకత, స్థానిక సమస్యలు ఈ ప్రక్రియను ఆలస్యం చేయవచ్చు. ఈ సవాళ్లను అధిగమించడం నిర్మాణ పురోగతికి కీలకం.